బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు భారత్‌ని పరిపాలించినా, మనకి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్నా, కాలగమనంలో బ్రిటిష్ వారి జ్ఞాపకాలు మాత్రం చెరిగిపోవడం లేదు. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక రూపంలో మనం ఒకప్పుడు బ్రిటిష్ బానిసలుగా బ్రతికామనే విషయాన్ని గుర్తు చేస్తూనే ఉంటారు. బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన తర్వాత వారి గుర్తులను పూర్తిగా చెరపాల్సిన బాధ్యత ప్రభుత్వాలకి ఉంది. కానీ ప్రభుత్వాలే వారి ఫోటోలను రాష్ట్రపతి భవన్లో పెట్టి బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించారు అని తెలియజేస్తుంటే ప్రభుత్వాలని ప్రజలు ఎలా ప్రశ్నించాలి, ఏమని ప్రశ్నించాలి? అయితే ఏళ్ల తరబడి రాష్ట్రపతి భవన్లో ఉన్నటువంటి బ్రిటిష్ ఆర్మీ అధికారుల ఫోటోలను తొలగించింది కేంద్రం. బ్రిటిష్ ఆర్మీ అధికారుల ఫోటోలు రాష్ట్రపతి భవన్లో పెట్టడం మంచిది కాదని అభిప్రాయపడింది. కాబట్టి వాటిని తొలగించిన ఫోటోల స్థానంలో పరమవీర్ చక్ర పొందిన భారత ఆర్మీ అధికారుల ఫోటోలను రాష్ట్రపతి భవన్లో పెట్టించింది కేంద్రం. ప్రతి విషయంలోనూ ఇలాంటి చర్యలు తీసుకుంటే బ్రిటిష్ పాలన నాటి జ్ఞాపకాలు పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. జ్ఞాపకాలు పూర్తిగా తుడిచివేయకపోయినా పర్వాలేదు, కానీ వారి ఫోటోలు పెట్టి వారేదో మన దేశానికి సేవ చేసి ఉద్ధరించారని, గొప్ప దేశభక్తులు అన్నట్టుగా బయట ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం మాత్రం చేయకూడదు. ఎప్పుడో తీసివేయాల్సిన ఫోటోలు ఇప్పటికైనా తీసివేసినందుకు సంతోషం.